కూర్మ అవతారం. కూర్మ అవతారం అంటే విష్ణుమూర్తి తాబేలు రూపంలో అవతరించిన దివ్య కథ. ఒకసారి దేవతలు తమ శక్తిని కోల్పోయి రాక్షసుల చేతిలో ఓడిపోతారు. అప్పుడు విష్ణువు వారికి పాల సముద్రాన్ని మదించండి, దానివల్ల అమృతం లభిస్తుంది అని చెప్తాడు. దేవతలు రాక్షసులతో కలిసి మందర పర్వతాన్ని మదిస్తుండగా ఆ భారీ పర్వతం సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మ రూపం తీసుకొని తన వెన్నుపైన ఆ పర్వతాన్ని మోస్తాడు. దాని మీద వాసుకి నాగుని తాడుగా వేసి మదనం కొనసాగిస్తారు. అప్పుడు సముద్రం నుండి అమృతము, లక్ష్మీదేవి, ధన్వంతరి వంటి అనేక దివ్యరత్నాలు బయటకు వస్తాయి.